విరాట్కి దక్షిణ స్వామికి సుత హనుమానికి భారత మాతాకి శ్రీ గణేశ నీకు శరణు హేతు మమ్ము గోమయ్య 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 ప్రాణము ప్రకరించి పట్టునప్పుడు ప్రపవైత ప్రాతములు పదా బ్రహ్మచేత మీరు పాడపోతే పాడేటోళ్ళకి Sayang salam dia komai buat tahun ini. Sayang salam dia komai sayang salam dia komai buat tahun ini. Sayang salam dia komai buat tahun ini. Sayang salam dia komai. Muriki muriki dan muriki samuriki. Sayang salam dia komai buat tahun ini. Sayang salam dia komai buat tahun ini. Sayang salam dia komai buat tahun ini. Sayang salam dia komai. अरे तो कल्लारिया ए तो कल्लारिया इकड़ा गड़बड़ा गड़बड़ा कोई में गड़बड़ा इकड़ा चमकी चमकी लाइट दिमकी दिमकी మధ్యాహ్నం ఇంత సప్లై అవుతుంది ఏంది బిడ్డ ఇన్ని రోజుల బట్టి లాక్డౌన్ లాక్డౌన్ అని చెప్పిండ్రు మరి ఇప్పుడు నువ్వు ఇంత ఆడంబర చేస్తానవి ఏంటి బిడ్డ ఇక్కడ ఈ యొక్క సీతంపల్లి గ్రామం లోపల సిరితల రామాయణం చేస్తాను ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కలిసి ఈ యొక్క గ్రామ ప్రజలందరూ ఈ యొక్క కళాకారులు ఇక్కడ సిరితల రామాయణం వేస్తున్నారు మరి ఎవరి పర్మిషన్ తీసుకున్నారు బిడ్డ గ్రామ సర్పంచ్ వారిది ఎంపీటీస్ వారిది అవును ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్స్ మరి అందరు పర్మిషన్ తీసుకున్నావు నాకు పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు బిడ్డ అవును పెద్ద నౌకరి నాది అవును అది నేను కాదు బిడ్డ బకెట్ సీట్లు పట్టుకునేది నేను కాదు మా బామ్మది బాబావాడు కాదు మా అన్నడు తమ్ముడు అవుతాడు కాదు బిడ్డ మా మామూలు సంతానుడే అరే నేను కాదు బిడ్డ నాకు ఫోన్ అట్లా ఆ చీపురు గట్ట ఈ చేతిలో బకెట్ ఈ చేతిలో పట్టుకునేది ఎవరనుకుంటున్నావు సంత మా బామ్మడికి బావే నాకి కాదు ఇప్పుడు అది నాకి కాదు కానీ నాకే పర్మిషన్ తీసుకోలేదు మరి వాళ్ళ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది బిడ్డ ఇలా కాలం మంచిగా లేదు కాబట్టి పర్మిషన్ తీసుకోవాలి నా పర్మిషన్ తీసుకోవాలి అయితే నేను మీ కూడా వచ్చిన నా కూడా తలుపు వచ్చాను మళ్ళీ ఎవరు వచ్చి తలుపు 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 నాకు అంత తలుపు లేకుండా ఉన్నది ఎవరు ముసలోడు తలుపు కాడికి వస్తాడు కొడుతాడు తలుపు కాడికి ఒకటే కదా అవును బిడ్డ
ఇదంతా అట్లా ఉండదు కానీ ఎమర్జెన్సీ బిడ్డ ఎమర్జెన్సీ 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 బిడ్డ ఎమర్జెన్సీ ఒక కనవాటి తాతకు ఓ తాతకు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ బిడ్డ ఎమర్జెన్సీ ఏమున్నది బిడ్డ ఎమర్జెన్సీ ఏం చేసుకుంటావా అది నేను బాగా ఇబ్బందులు ఉన్నా ఇప్పుడు బాగా ఇబ్బంది ఏంటి అంటావా ఏమున్నది బిడ్డ రాత్రి ఇక్కడికి రామాయణం వచ్చిన రాత్రి రామాయణం చేసిన 9-10 మెల్లగా ఇంటికి పోతానన్నా ఇంటికి పోతామన్న వాళ్ళు ఇక్కడ కళాకారులు ఏం చేసిండ్రు బిడ్డ నువ్వు అట్టుగట్ల పోతావు రమ్మన్నారు అక్కడ పోతాడు కళ్ళు ఉన్నది రమ్మన్నారు 5 లీటర్ల కళ్ళు తీసుకున్నారు 5 లీటర్ల కళ్ళు ఒక్కదమ్మ ఓడి చేసింది నేను పుణ్యానికి వచ్చింది పైసలు పెడితే భయపడదు 5 లీటర్ల తెల్లగల్లు తాగిన 5 లీటర్ల తెల్లగల్లు తాగినాక మెల్లగా ఏమున్నది మిరపకాయ బజ్జీలు అని చెప్పి ఒక 50 కాలం మిరపకాయ బజ్జీలు చేసి ఆ మిరపకాయ బజ్జీలు 50 తిన్నా 5 కిలో 5 లీటర్ల 5 లీటర్ల తెల్లగా 50 రూపాయల నుంచి 50 పచ్చిమిర్చి మంచిగా కాల్చిన మిర్చి అది తిన్నాక ఖచ్చితంగా పోతాం బిడ్డ అందరు కిలోన్నర చికెన్ తెచ్చి పెట్టి కిలోన్నర చికెన్ ఒక్కనే దంచే ఉన్నది బిడ్డ పోదామని చెప్పి ఇంటికి పోయినా ఇంటికి పోయేరకు 3 సమయం అవుతుంది అరే మళ్ళా రామాయణం ముందు పోవాలని చెప్పి బస్సు ఎక్కిన అట్లా మంత్రి మీదకి ఎదిరిగత్తనండి బస్సు ఎక్కినాక ఏమున్నది రొట్టెల మడువ కాడికి వచ్చే వరకు కలుపుకున్నది అట్లా అరహర అంటుంది ఊపుతుంది ఇక బతికేటట్లేదురా భగవంతా అనుకున్నా ఎంత వచ్చినా కానీ ఆగుతలేదు బిడ్డ ఇక ఈ బాధ ఎట్లా భగవంతా నాకు ఎప్పుడు మంత్రిని వస్తుందని చూసిన అటువంటి మంత్రిని చేరుకునే వరకు ఉన్నది బిడ్డ మంత్రిలో లేటర్లు ఉన్నాయి కదా అని చెప్పి బస్సు దిగుతున్న లేటర్లు కడుకురికిన ధనాదంతల లేటర్లు కడుకురిక వరకు అందులో అది వరకే ఒకటి వచ్చిండు డోర్ పెట్టుకున్నాడు హరియాల్లో నాకు ఇబ్బంది ఉన్నది బట్టలు ఖరాబ్ అవుతాయి అని చెప్పి నేను అంతో ఇంతో కళాకారులు అట్టిగా ఎందుకుండాలి నేను రమ్మంటే ఆ లోపల కూడా అత్తడు రాడు అని చెప్పి నేను ఏం చేసిన ఎరికేనా మళ్ళీ కొడతాను అక్కడ వేసిన కాలేదు ఇక్కడ కాలేదు అలా కాదు శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి మిథిలాపురి అతి భక్తుడను శ్రీపతి మిథిలాపురి అతి భక్తుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిలుతురు నన్ను భక్తుడ భూపతి అని పిలుతురు నన్ను ఋతులు ఋతువులు సతతం వేడగా ఋతులు ఋతువులు సతతం వేడగా
నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి, నీ తల్లి పేరు, నీ తండ్రి పేరు, నీ సవిస్థానం విన్నవించు స్వామి. నన్ను మిథిలాపురంకు పరిపాలించినటువంటి జనక మహారాజు అని అందరు జనక చక్రవర్తి మహారాజు గారు. అయ్యా, నీ యొక్క భార్య పేరు సునయనాదేవి. నీకు కొడుకులు బిడ్డలు ఎంతమంది స్వామి? నాకు 4 బిడ్డలు. ఒక బిడ్డ సాగుతున్నాగా, 3 బిడ్డలు నా బిడ్డలు. ఓహో, గంగా నది లోపల స్నానం చేయగా దొరికిన యొక్క సీతాదేవి, అవును. ఇంకా 3 ఊర్మిళ, సీతకీర్తి, మాలవిక. అయ్యా, మరి ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు స్వామి? నా యొక్క కుమార్తెది వివాహము. ఓహో, ఇప్పుడు ఎవరిని రప్పించమనుచున్నారు స్వామి? అయోధ్య నగరం వాళ్ళను రప్పించు. ఆ అయోధ్య నగర వాసులను రప్పించమనుచున్నారా? చిత్తము స్వామి. అయ్యా, ఇంతవరకు జరిగిన చరిత్ర, నిన్న ఆ యొక్క సీతా స్వయంవరం పెట్టారు. సీతా స్వయంవరం లోపల రాజ్యాన రాజులు ఎవరు వచ్చినా శివధనుసును ఎత్తలేదు, లేపలేదు. ఆ శివధనుసును శ్రీరామచంద్రుడు ఆ యొక్క విశ్వామిత్రుల వారి ఆజ్ఞ చొప్పున శివధనుసును ఎత్తి విరిచాడు. ఆ సీతాదేవి ఇవాళ సీతాదేవి కళ్యాణము కాన ఈ యొక్క జనక చక్రవర్తి మహారాజు గారు నా యొక్క పుత్రిక అయిన సీతాదేవి కళ్యాణం లోపల ఒకరి కళ్యాణము కాదు, 4 కళ్యాణములు ఉన్నాయి. ఈ యొక్క 4 కళ్యాణములకు దశరథ మహారాజు గారి కుమారులైన రాముడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నులు ఆ యొక్క అయోధ్య నగర వాసులనగా దశరథ మహారాజు గారు వారి యొక్క రాణులు పట్టప్రాణులైన కంసల్య, కైక, సుమిత్రాదేవి అదీనుగాక బ్రాహ్మణులను తోలుకొని అతి త్వరగా రమ్ము, కళ్యాణం చేసేదని చెప్పి రాజు ఆజ్ఞ. అదే ప్రకారముగా పోయి ఇప్పుడు అయోధ్య వాసులను అతి వేద్రముగా తోలుకొని వచ్చేదని చిత్తం స్వామి మీరు వేచి శ్రీరామ్. అయోధ్యాపురి అతి పదులను నామముల కరతనాడురా. 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 రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నరకులు నాదు కుమారులురా. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు నాదు కుమారులురా.
రాముని యొక్క పూర్వస్థితిని సవిస్తాన్ని విన్నవించుము స్వామి. అయోధ్యపురం పరిపాలించారు ఈ దశరథ మహారాజు. అయ్యా నీ యొక్క భార్యల పేరు? నా భార్యలు కౌసల్య, కైకసుమిత్ర. కౌసల్య, కైకా, సుమిత్రాదేవి. అయ్యా నీకు కుమారుడు ఎంతమంది స్వామి? రాముడు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు. రాముడు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు నలుగురు కుమారుడు. సరే ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు? నా బంధుమాలను రప్పించు. సరే చిత్తం మీరు అన్నట్లు రావించదని ఏం చేయండి స్వామి. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి ఇప్పుడు కౌసల్య చిన్నది. ఆహా రామ అయోధ్య రామ, ఆహా రామ అయోధ్య రామ, పావన రామ భద్రాద్రి రామ, దశరథ రామ రఘుకుల సోమ, దశరథ రామ రఘుకుల సోమ. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి రామిరెడ్డి గారి సుపుత్రుడు, యువ నాయకుడు, రాష్ట్ర బీజేపీ నాయకుడు సునీల్ రెడ్డి గారు వచ్చినందుకు సీతంపేట జిల్లా మన సీతారామ పట్టాభిషేకం వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ హృదయపూర్వకంగా వారిని స్వాగతిస్తున్నాము. వారు 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాం. భారత్ మాతా కి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు సీతంపల్లిలో ఈ శ్రీరామ పట్టాభిషేకానికి వచ్చిన మన సర్పంచ్ గారు నగేష్ గారికి, అదేవిధంగా బీజేపీ మండల అధ్యక్షులు, మంత్రి మండల అధ్యక్షులు వేల్పేట రాజు గారికి, సీనియర్ నాయకులు నాంపల్లి రమేష్ గారికి, అదేవిధంగా ఈ పట్టాభిషేకం నిర్వహిస్తున్న కార్యవర్గ కమిటీ సభ్యులకి, ఈ గ్రామ పెద్దలకి, ఆడపడుచులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇవాళ చాలా సంతోషం అనిపిస్తుంది. సీతంపేట అంటే నేను చిన్నప్పటికెళ్ళి ఇదే ఊర్లో తిరిగినా పెరిగినా, నా ఈత కూడా ఇక్కడే నేర్చుకున్నా, చెట్ల ఎక్కుడు కూడా ఇక్కడే నేర్చుకున్నా, బాయిల పోటీ, పొలాల పోటీ, ఉరుకుడు ఎట్ల పోటీ ఇదే నేర్చుకున్నా. కాబట్టి నా బాల్యం సగం కోతి పనులు ఇక్కడే నేర్చుకున్నాను. కాబట్టి సీతంపల్లి అంటే నాకు ఎప్పుడైనా ప్రేమ, మమకారం, చాలా స్పెషల్. ఈ సీతంపల్లి అంటే ఖచ్చితంగా ఈరోజు మీ అందరితోని ఈ విధంగా ఈ రామాయణంలో నేను పాల్పంచుకోవడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ తరుణంలో, ఈ దశాబ్దంలో చూసుకున్నట్టయితే టెక్నాలజీ బాగా వెళ్ళిపోయింది. ఎవరు చూసినా సెల్ ఫోన్లు. అంటే ఒక 10 సంవత్సరాల క్రితం అందరు టీవీలలో చూసేవాళ్ళు, ఇప్పుడు టీవీల వరకు అవుతున్నారు. అందరు సెల్ ఫోన్లోనే ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంది. ఎప్పటికప్పుడు ఏ ప్రపంచ దేశాలలో ఏది ఎక్కడ జరిగినా నిమిషాలలో మనం చూసుకున్నట్టయితుంది. మరి ఇలాంటి సమయంలో కూడా మన కళని, మన సాంప్రదాయాన్ని, మన ప్రాచీన తత్వాన్ని మన కళ్ళ ముందరికి తీసుకొస్తున్న మన రామాయణ ఏదైతే ఈ బృందం ఉందో ఒకసారి అందరికీ గట్టిగా చేతులతో సఫలం పడాలని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి, మన భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏంటంటే మన చరిత్ర. ఏ దేశంలో కూడా మన దేశంకు ఉన్నంత చరిత్ర లేదు. ఇవాళ మనం గొప్పగా మాట్లాడుకునే అమెరికా కేవలం 200 సంవత్సరాల కిందటనే అమెరికా వెలుగులోకి వచ్చింది. అంతకంటే ముందు అమెరికా అంటే ఎవరికి తెలియదు. ఇక మిగతా దేశాలన్నీ కూడా చాలా చాలా తక్కువ సమయంలోనే వెలుగులోకి వచ్చాయి. కానీ కొన్ని దశాబ్దాల వెళ్ళి మన దేశం కానీ, మన సాంప్రదాయం కానీ, మన మంచితనం కానీ ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా ఒక సూత్రధార లెక్క ఉన్నదంటే ఖచ్చితంగా అది మన దేశ గొప్పతనం అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు, అరే మన దేశం ఏముంది, మన దేశం చాలా వెనుకబడ్డ దేశం, మన దేశంలో
ఇక్కడ లైట్ లేదనే విధంగా మాట్లాడతారు. కానీ నేను మీ అందరికీ ఒకటి చెప్తున్నా, ఇవాళ ప్రపంచ దేశాలలో కూడా గత 7-8 సంవత్సరాలుగా మన దేశం అభివృద్ధి చెందినట్టు, మన దేశం ముందుకు పోయినట్టు ప్రపంచ దేశాలలో ఏ దేశం కూడా ముందుకు పోతలేదు. అది మనం గుర్తు చేసుకోవాలి. రెండవది, ఇవాళ మన దేశంలో అన్నిటికంటే గొప్ప ఆయుధం అంటే యువకులు. యూతే మన ఆయుధం. ప్రపంచ దేశాలన్నింటిలో ఎక్కువ శాతం 50-60 సంవత్సరాల జనాభా ఉన్నది. కానీ మన దేశంలో మాత్రం దాదాపు 30-40% 25 సంవత్సరాల కంటే తక్కువనే ఉన్నది. ఇక్కడ మన దేశంలో మీరందరూ ఇప్పుడు పెద్ద మనుషులు ఉన్నప్పుడు స్కూళ్ళు లేకుండే, చదువుకోవడానికి కాలేజీలు లేకుండే, ఈ హాస్టల్స్ లేకుండే. కానీ ఇవాళ మన ప్రాంతంకి వెళ్ళి చాలా కార్యక్రమానికి 20,000 రూపాయలు విరాళంగా సమర్పించినారు. ఫోటో తీసుకో. దేశము నగరము రాణి అనంతం చెల్లియందురా దేశము నగరము రాణి అనంతం చెల్లియందురా కోసల దేశము నగరము రాణి అనంతం చెల్లియందురా కోసల దేశము నగరము రాణి అనంతం చెల్లియందురా రకరకాల పెద్దవాళ్ళను సాటిగణములు మనరమ్మ రకరకాలకు పెద్దవాళ్ళను సాటిగణములు కనరమ్మ రకరకాలకు పెద్దవాళ్ళను సాటిగణములు మనరమ్మ రకరకాలకు పెద్దవాళ్ళను సాటిగణములు కనరమ్మ అనురాగముతో వచ్చిన దానము పట్లేరు నక్కులరమ్మ అనురాగముతో వచ్చిన దానము అటువలు కన్నుల కనరమ్మ అటులేరు నమ్ములరమ్మ అటువలు కన్నుల కనరమ్మ అటులేరు నమ్ములరమ్మ అనురాగముతో వచ్చిన దానము పట్లేరు నమ్ములరమ్మ
హంసల్యాదేవి. అమ్మా నీకు ఎంతమంది కుమారుడు తల్లి? ఒక్కగాను ఒక్క కుమారుడు. అతని పేరు శ్రీరామచంద్రుడు. ఇప్పుడు ఎక్కడికి పోతున్నాడు తల్లి? నీ యొక్క భర్తలను వద్ద పోతున్నావా? సిద్ధము తల్లి, వేరు చేయు. కైకాదేవి వాడుతురు. ఓహో, నీ యొక్క నామము కైకాదేవి. నీ కొడుకులు పుట్టేది ఎంతమంది తల్లి? ఒక కుమారుడు భరతుడు. మరి ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు? చిత్తము తల్లి, ఏం చేయు. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి ఒక్కసారి మూసుకోలే. ధర్మ
లైట్లు డిప్పర్ కొట్టువాను అమ్మా నీ కొడుకులు బిడ్డలు అమ్మా దశరథ మహారాజు గారి చిన్న భార్యవు సుమిత్రాదేవి అమ్మా నీకు ఎంతమంది కొడుకులు బిడ్డలు తల్లి ఇద్దరు కుమారులు వారి యొక్క నామము లక్ష్మణుడు చిత్రాగ్నుడు నీ భర్తను వద్దకున్నావు చిత్తం ఏం చేయి శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి
నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి, నీ తల్లి పేరు, నీ తండ్రి పేరు, నీ సంస్థానం విన్నవించు తల్లి. సేవక అమ్మా, జనక మహారాజు గారి పెద్ద కుమార్తెను జనక మహారాజు గారి పెద్ద కుమార్తెమైన నీ యొక్క నామము సీతాదేవి అని. సీతాదేవి. అమ్మా, ఇప్పుడు ఎచ్చడికి పోతున్నావు తల్లి? ఈ మీ మా తండ్రి గారి వద్దకు వెళ్తున్నాను. ఓహో, మీ నాయన గారు స్వయంవరం పెట్టారు, ఆ స్వయంవరం వద్దకు పోతున్నావు. చిత్తము తల్లి ఏం చేయు. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ రామ లక్ష్మణుల మురారకమేమో, రామ లక్ష్మణుల మురారకమేమో, రామ లక్ష్మణుల మురారకమేమో, రవి కోటి తేజుల మురారకమేమో, రవి కోటి తేజుల మురారకమేమో, రామ లక్ష్మణుల మూరణ జయ సూరులమో, రామ లక్ష్మణుల మూరణ జయ సూరులమో, భూమిలో అయోధ్యాపురవాసులం మేము, రామ రవి కోటి తేజుల మురారకమేమో, రవి కోటి తేజుల మురారకమేమో, రవి కోటి తేజుల మురారకమేమో, రవి కోటి తేజుల మురారకమేమో, కోటి భాస్కర తేజులము మనుమాయాకి, కోటి భాస్కర తేజులము మనుమాయాకి, కోటి భాస్కర తేజులము మనుమాయాకి, కోటి భాస్కర తేజులము మనుమాయాకి, కిరీట కుండల దారులము మనుమాయాకి, కిరీట కుండల దారులము మనుమాయాకి, నీటుగా వర భక్త కోటులు కొలువాగా, నీటుగా వర భక్త కోటులు కొలువాగా, సాటి వారలు మెచ్చ సభకే గురించి రామ రవి కోటి తేజుల మురారకమేమో, రవి కోటి తేజుల మురారకమేమో, కోసాల పురవాసులం ద్వారకమేమో, కోసాల పురవాసులం ద్వారకమేమో, కోసాల పురవాసులం ద్వారకమేమో, కోసాల పురవాసులం ద్వారకమేమో, వాసికెక్కిన వీరులము ద్వారకమేమో, వాసికెక్కిన వీరులము ద్వారకమేమో, వాసికెక్కిన వీరులము ద్వారకమేమో, వాసికెక్కిన వీరులము ద్వారకమేమో, కంసల్య సుమిత్ర కైకామ తల్లులో, కంసల్య సుమిత్ర కైకామ తల్లులో, కంసల్య సుమిత్ర కైకామ తల్లులో, కంసల్య సుమిత్ర కైకామ తల్లులో, ఇలలో నా దశరథ రాజు మా తండ్రియో, రామ లక్ష్మణుల మురారకమేమో, రవి కోటి తేజుల మురారకమేమో, రవి కోటి తేజుల మురారకమేమో, రవి కోటి తేజుల మురారకమేమో, రవి కోటి తేజుల మురారకమేమో, కండాన సూరుల మురా కొండ పాకలు, 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 నిండుగా వెలసిన
తేజురామురా తారకమేము రవికోటి తేజురామురా తారకమేము. అయ్యా మీ యొక్క నామము మీ యొక్క పూర్వస్థితి మీ సవిస్తాన్ని విన్నవించుము స్వామి. సేవక అయ్యా మా యొక్క నామము తెలుపుకుంటువా అయ్యా అయోధ్య నగరము పరిపాలించినట్టు అయ్యా దశరథ మహారాజు గారి దశరథ పెద్ద భార్య కౌశల్యదేవి గర్భమున జన్మించిన వాడు. మీ యొక్క నామము నా పేరు శ్రీరామచంద్రుడు అనందు. శ్రీరామచంద్రుడు. అయ్యా మీ యొక్క నామము అయోధ్య నగరం పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారి యొక్క చిన్న భార్య సుమిత్రాదేవి గర్భమున జన్మించిన వాడు. నా పేరు లక్ష్మణుడు అందు. అయ్యా ఇప్పుడు ఎచ్చడికి పోతున్నారు స్వామి? ఈ యొక్క మిథిలా నగరంకు వచ్చింది. ఓహో ఇప్పుడు ఆ మిథిలా నగరం లోపల సీతా స్వయంవరం లోపల శివధనుసుని ఎత్తి విరిచి సీత కళ్యాణము కొరకు వేచి ఉన్నారు చిత్తము స్వామి. అయ్యా ఈ పాద పద్మములకి ప్రాణమిల్లు వాడని స్వామి అతి త్వరగా ఏం చేయండి. రూపుడనేనిక భరతుడనాముడరా అయ్యా మీ యొక్క నామము మీ యొక్క పూర్వస్థితి మీ సవిస్తానం విన్నవించుము స్వామి. అయోధ్య నగరం పరిపాలించినట్టు దశరథ మహారాజు రెండవ భార్య ఐకాదేవి గర్భ జనింతుండా నా నామము భరతుడు. అయ్యా భరత్ మరి ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు స్వామి? ఈ సభకే వచ్చింది. మీ నాయన గారి వద్దకు పోతున్నారు చిత్తము స్వామి. ఏం చేయడు పో నాయన పో. గంట చెప్పైతే కళ్యాణం చేస్తప్పుడు సవిస్తానం విన్నవించుము స్వామి. పరిపాలించినట్టు అయ్యా దశరథ మహారాజు చిన్న భార్య సుమిత్రాదేవి గర్భం జన్మించిన వాడు. నా పేరు క్షత్రాజ్ఞుడు. ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు? సభకు మీ నాయన గారు రప్పించారు. ఇప్పుడు అతి త్వరగా మీరు అందరూ ఏ బ్రాహ్మణులు గట్టిగా అడిగా బ్రహ్మన్ని రానేను బ్రహ్మన్ని రా పర
చేస్తారు మీరు? పురోహితం చేస్తా, పెళ్లి చేస్తా, చేపలు పడతారా? పెళ్లి చేస్తా. నీకు అయిందా పెళ్లి? పెళ్ళా? ఓహో, బ్రాహ్మణులు పెళ్ళిళ్ళు చేస్తారా? గింత నా మూత్రం చూడు, నా మూత్రం చూడు మంచిగా ఉన్నదా లేదా? కదే నా మూత్రం చూడవయ్యా. అదే నేననేది కాదు, నా మూత్రం చూడు మంచిగా ఉన్నదా లేదా అని. అంతేనా? దండమయ్య పంతులు 10,000 వందనములు, దండమయ్య పంతులు 10,000 వందనములు, దండమయ్య పంతులు 10,000 వందనములు, దండమయ్య పంతులు 10,000 వందనములు, 10,000 వందనములు, 10,000 వందనములు. ఎవడెవడబడుడా నాగే పరించు రాబడుడా, ఎవడెవడబడుడా నాగే పరించు రాబడుడా, జనక మహారాజు సేవకులం సేవకులము నిన్ను విలువబర్చినరు, మహారాజు సేవకులము విలువవచ్చినారము, సేవకులము నిన్ను విలువబర్చినరు, విలువవచ్చినారము, నిన్ను విలువబర్చినరు, విలువవచ్చినారము. నిన్ను విలువబర్చినరు. ఎవడెవడబడుడా నాగే పరించరాబడుడా, ఎవడెవడబడుడా నాగే పరించరాబడుడా, లగ్నాలున్నై పరుడా నాగే పరించరాబడుడా, లగ్నాలున్నై పంతులు నిన్ను పిలువన పిరి పంతులు, రగాలున్నై పంతులు మీరు విలువన పిరి పంతులు, పిలువన పిరి పంతులు, విలువన పిరి పంతులు. ఎవరెవరి లగ్నము నాగే పరించరాబడుడా, ఏర్పరించరాబడుడా, 4 లగ్నాలున్నయి నీ కొర్ర నిండు పంతులు, 4 లగ్నాలున్నాయి నీ పరించు పంతులు, 4 లగ్నాలున్నయి నీ కొర్ర నిండు పంతులు, 4 లగ్నాలున్నాయి నీ బొర్ర నిండు పంతులు, కొర్ర నిండు పంతులు, బొర్ర నిండు పంతులు. ఎవరెవరి లగ్నము నాగే పరించరాబడుడా, రామ లక్ష్మణులాది భరత చక్రాకులది, రామాలక్ష్మణులాది భరత శత్రుఘ్నులది, రామ లక్ష్మణులాది భరత చక్రాకులది, రామాలక్ష్మణులాది భరత శత్రుఘ్నులది, పదము పదము భటుడా బహువేగమును భటుడా, పదము పదము భటుడా బహువేగమును భటుడా, కుక్కలున్నై పంతులు నీతి కలిగితై పంతులు, కలునై పంతులు నీపి కలిమిటై పంతులు, కుక్కలున్నై పంతులు నీతి కలిగితై పంతులు, కలునై పంతులు నీపి కలిమిటై పంతులు, కలుంటే బడుడా నా ఎంట కర్రలేదరా, కలుంటే బడుడా నా ఎంట కర్రలేదరా, ఎలుకలున్నై పంతులు నిన్నెక్కిరితై పంతులు, ఎలుకలునై పంతులు నిన్నెక్కిరితై పంతులు, ఎలుకలున్నై పంతులు నిన్నెక్కిరితై పంతులు, ఎలుకలునై పంతులు నిన్నెక్కిరితై పంతులు, ఎలుకలుంటే బడుడా నా ఎంట పిల్లి లేదరా, ఎలుకలుంటే బడుడా నా ఎంట పిల్లి లేదరా, ఏమి లేవు పంతులు నా ఎంట నడువు పంతులు, ఏమి లేవు పంతులు నా ఎంట నడువు పంతులు, తలారున్నది పంతులు నువ్వు జారి పడతావు పంతులు, చాలా
నడువు పంతులు నా ఎంట నడువు పంతులు పదము పదము పట్టుడా పదము పదము పట్టుడా రాజా రామచంద్ర మహారాజుకి ఇప్పుడు ఈ అయోధ్యాపురి వాసులను తోలుకొని వచ్చాను, బ్రాహ్మణులను తోలుకొని వచ్చాను. అయినా ఊర్మిళ శ్రుత కీర్తి మాలవనికను ఇప్పుడు అతి త్వరగా రావించదను. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి ఒక్కసారి మూసుకోవే. రంకులాడిని నమ్మకురో రన్నో నమ్మకే చెడిపోతవురో రన్నో రైతన్నా. రంకులాడిని నమ్మకురో రన్నో చిన్నన్న నమ్మకే చెడిపో. ఈ యొక్క పూర్వస్థితి మీ తల్లి పేరు మీ తండ్రి పేరు మీ సవిస్థానం విన్నవించమమ్మా. కదా అబ్బా అమ్మా నీ పేరు ఊర్మిళ, నీ పేరు మాలవిక. ఎవరు లేదా? అవునవును. మాలవిక, మాలవిక. నీ పేరేం పేరు? ఊర్మిళ. ఓహో నువ్వేనా ఊర్మిళ దేవి? నువ్వు మాలవికవా? వంచం రాబలు ఏ మరి ఇదిగో జనక చక్రవర్తి మహారాజు గారి జనక చక్రవర్తి మహారాజు గారి
గర్భవాసమందు సంతానం లేకపోయినా ఆ యొక్క గంగ లోపల దొరికిన పుత్రికయే సీతాదేవి. ఆయన గర్భవాసమందు పుత్ర సంతానం లేదు కనుక తమ్ముడు కుష్వధ్వజుడు గన్న బిడ్డలు ఊర్మిళ, శృతకీర్తి, మాలవిక, ఆ యొక్క 4 కళ్యాణాలు ఒక సమయం లోపల ఉన్నాయి కనుక నేనే కళ్యాణం చేసేదనని ఈ యొక్క బిడ్డలను రావించేది. ఇంకో మీ యొక్క అత్తందా సరే మళ్ళీ తర్వాత వెళ్తా కానీ ఒక్కసారి మీరు వచ్చిన ఆట ఏందో ఒక్కసారి చూసుకోలే కోయిలా ఎవరే కానీ కట్నాలు కానుకలు తెచ్చిన వాళ్ళు ఓడువాల బియ్యము, కుడుకార ఐకబట్టలు, పోకలు, ఖర్జూర పండ్లు, మంగళహారతులు తీసుకొచ్చిన తల్లులు ఆ యొక్క సీతారామ కళ్యాణ సందర్భముగా కట్న కానుకలు తెచ్చిన వాళ్ళు, పట్టు వస్త్రాలు తెచ్చిన వాళ్ళు సీతాదేవి తరపున కానీ ఆ యొక్క రాముల వారి తరపున కానీ జనక మహారాజు తరపున కానీ ఎవరే కానీ తీసుకొచ్చిన వాళ్ళు మట్టలు, మంగళసూత్రం ఏది తెచ్చినా ఇప్పుడు అతి త్వరగా స్టేజ్ పైకి తీసుకొని రాగలరని కోరుచున్నాము. కట్న కానుకలు